అనకాపల్లి జిల్లాలో ఉద్యోగం పేరుతో జరిగిన మోసం కలకలం రేపింది. రోగులగుంట మండలానికి చెందిన ఓ మహిళా టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తగా ఆమె భర్తకు పరిచయమున్న ఎర్రగోళ్ల శ్రీను తనకు సీఎంఓలో పరిచయాలు ఉన్నాయని 15 లక్షలు ఇస్తే ఎస్జిటి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. సీఎం మాట్లాడినట్టు ఫేక్ ఆడియో నమ్మించి నమ్మబలికాడు. దీంతో బాధితులు 12 లక్షలు అతనికి అందించారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా విచారణ చేపట్టిన పోలీసులు శ్రీనును అరెస్ట్ చేశారు. ఒకసారి లైన్ మెన్ జాబ్ ఇప్పిస్తాము 2,50,000 అమౌంట్ తీసుకున్నారు. ఇంకా ఒకసారి ఎస్ఐ జాబ్ ఇప్పిస్తాము, ఇది 11 lakhs అమౌంట్ ఫ్రాడ్ జరిగింది. ఇంకా 2 సార్లు కూడా సిమిలర్ ఏమోతోనే అది ఆఫెన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి రిమాండ్ కూడా పంపిస్తున్నాము. సో ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద అవేర్నెస్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్. ఈ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కావచ్చు ఆర్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎటువంటి డబ్బు ఇచ్చిన తర్వాత ఎవరికి జాబ్ రాదు. ఈ మెరిట్ బేస్డ్ అండ్ ఎగ్జామినేషన్ బేస్డ్ అన్ని ప్రాసెసెస్ ఉంటాయి. డ్యూ ప్రాసెస్ తర్వాత జాబ్ వస్తుంది. రకరకాల మనకి జాబ్ ఫ్రాడ్స్ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ పబ్లిక్ ఇస్ అవేర్ అబౌట్ దిస్ ఫ్రాడ్. ఎప్పుడైనా ఒక్క రూపాయి కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి మినిస్టర్స్ ఆఫీసెస్ నుంచి వాళ్ళు అందరూ ఈ విధంగా ఇంపర్సనేట్ చేసి ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైనా నమ్మకూడదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఫంక్షనరీస్. డ్యూ ప్రాసెస్ తర్వాత అప్పుడు మాత్రమే మీకు జాబ్ వస్తుంది, బీ ఇట్ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్. సో ఈ కేసు సంబంధించి నేను ఎస్డిపి అనకాపల్లి, సిఐ కొత్తకోట అండ్ ఎస్ఐ రోలుగుంటకి కంగ్రాచులేట్ చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ పబ్లిక్కి ఒకసారి అవేర్ చేసుకుంటున్నాము, ఎటువంటి ట్రాప్స్ ఆర్ ఫ్రాడ్స్లోనే నమ్మకం పెట్టకూడదు. ఒక డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేసిన ముందు ఒకసారి 1930కి కాల్ చేసుకోవచ్చు, 112కి కాల్ చేసుకోవచ్చు. మన పోలీస్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఫ్రాడ్ ఉండవచ్చు కాబట్టి ఎటువంటి అమౌంట్